వాల్మీకిపురం మండలంలో తీవ్ర కలకలం రేపిన ఘటన ఇది. వాల్మీకిపురం మండలం మూరేవాన్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సైనికుడు చంద్రగిరి లక్ష్మణ కుమారుడు వెంకటాద్రి తహసీల్దార్తో సహా మరికొందరి అధికారుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నాడని మాజీ సైనికుల సంఘం ఆరోపించారు. ఈ ఘటనపై మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు తీవ్రంగా స్పందిస్తూ బాధితులకు న్యాయం చేయమని కోరితే పోలీసులు ఆయనపైనే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేత ఖాళీ నోటీసులపై సంతకాలు తీసుకుని బెదిరించినట్టు ఆరోపించారు. ఈ ఆత్మహత్య కేసును సిఐడికి అప్పగించాలని ఈరోజు మదనపల్లె సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం, 5 ఎకరాల భూమి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో బుధవారం మదనపల్లి మిషన్ కాంపౌండ్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాజీ సైనికుల సంఘాల నేతలు భేటీ అయ్యి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించి ప్రకటిస్తామని మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు తెలిపారు. వెంకటాద్రి మన మాజీ సైనిక కుమారుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెవెన్యూ అధికారులు వేధింపుల కారణంగా అక్కడ నుండే పక్కన రాజకీయ నాయకులు కొంతమంది పలుకుబడి ఉపయోగించి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనారు. వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినాము. ఆల్రెడీ దానికి విరుద్ధంగా మేము ధర్నా చేశాం. వాల్మీపురంలో మాజీ సైనికులంతా ధర్నా చేశాము. మా మీద క్రిమినల్ కేసు పెట్టారు. 132 నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా పెట్టారు. దాంట్లో 4 సెక్షన్లు పెట్టారు. పర్లేదు, మా మాజీ సైనికుల కోసం ఎన్ని కేసులు పెట్టినా రెడీ ఉన్నాము. కాకపోతే ఆ ఫ్యామిలీకి ఈరోజు కూడా సపరేట్గా కలిసాము, నీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు ల్యాండ్ ఫలానా నెంబరు అలా సర్వే నెంబర్ చెప్పలేదు. ఈ చనిపోయిన వెంకటాద్రికి 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్లో ఒకరు కానీ 2 కానీ గవర్నమెంట్ జాబు గవర్నమెంట్ కాంపెన్సేషన్ కింద కనీసం 50 నుండి ₹1 కోటి వరకు ఇవ్వాలని మా అసోసియేషన్ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా మొన్న వైసీపీ కానీ టీడీపీ కానీ ఏ పార్టీ కార్యకర్త చనిపోతే వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులు పోయి ఆ పార్టీ కుటుంబ సభ్యులు పోయి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఒక మాజీ సైనికుడు కొడుకు చనిపోతే ఏ ఒక్క లీడర్ కూడా పోయి వాళ్ళు పరామర్శ దాఖలాలు జిల్లాలో లేదు. వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం విషయం కూడా మాట్లాడేది లేదు. కావాలని మా మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టా కూడా భయపడేది లేదు. రేపు మా ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుండి మా స్టేట్ ప్రెసిడెంట్ తాండ్ర వెంకటశివ గారు వారి టీం అందరూ వస్తున్నారు. రేపు మిషన్ కాంపౌండ్ నందు 10 గంటలకు సమావేశమవును. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ నో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.